లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ నిర్వహించిన 1 కోటి సంతకాల సేకరణ ర్యాలీ సక్సెస్ అయిందా? ఏ అయ్యింది, బి అవలేదు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర తిరగకుండానే భారీ స్థాయిలో అప్పులు చేసింది. బడ్జెట్ బయట ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తూ అప్పులు చేయడానికి కేబినెట్ సమావేశంలో ఆమోదించడం, ఆ తర్వాత ఆయా శాఖల జీవోలు జారీ చేయడం ఏడాదిన్నర కాలంగా జరుగుతూనే ఉంది. కొత్తగా అమరావతి రాజధాని పౌర సరఫరాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, విద్యుత్ సంస్థల పేరుతో వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ16,150 కోట్లు అప్పులు చేయడానికి బుధవారం ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. దీంతో బడ్జెట్ బయట అప్పులు రికార్డు స్థాయిలో రూ1,02,533 కోట్లు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట గ్యారంటీ అప్పులు రూ62,533 కోట్లు ఉండగా, అమరావతి రాజధాని పేరుతో అప్పులు మరో 40,000 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట ప్రభుత్వం గ్యారంటీలతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు చేయడాన్ని అప్పట్లో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా తప్పుగా చిత్రీకరించాయి. అయితే బాబు సర్కార్ బడ్జెట్ బయట కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఏకంగా రూ1,02,533 కోట్లు అప్పులు చేస్తూ ప్రభుత్వం గ్యారంటీలతో జీవోలు జారీ చేసిన ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించడం లేదా వాస్తవంగా ఎఫ్ఆర్బిఏ నిబంధనకు లోబడి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్ బయట అప్పులు చేసింది. ఆ అప్పులు తప్పుగా ప్రచారం చేసి చంద్రబాబు ఇప్పుడు కేవలం ఏడాదిన్నరలోనే బడ్జెట్ బయట ప్రభుత్వం గ్యారంటీతో భారీగా అప్పులు చేశారు. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పౌర సరఫరాల సంస్థ రూ5,000 కోట్లు అప్పులు చేసేందుకు గ్యారంటీలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా పౌర సరఫరాల సంస్థ అప్పులు గరిష్ట పరిమితిని రూ39,000 కోట్ల నుంచి 44,000 కోట్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఏపీసీఎఫ్సీఎల్ రూ1,000 కోట్లు అప్పు తీసుకునేందుకు అసలుకు వడ్డీకి గ్యారంటీ ఇస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు, విద్యుత్ కొనుగోలు కోసం ఈ అప్పు తీసుకుంటున్నట్టుగా ఉత్తర్వుల్లో చెప్పింది. విద్యుత్ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ1,150 కోట్లు అప్పులు చేసేందుకు అసలుకు వడ్డీకి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధానిలో పనుల కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి రూ7,500 కోట్లు అప్పు చేసేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అప్పులు ఆర్థిక సంఖ్య నుంచి గ్యారంటీని తీసుకుని రుణ ఒప్పందం చేసుకోవాల్సిందిగా సిఆర్డీఏ కమిషనర్కు ఉత్తర్వుల్లో సూచించింది. అలాగే రాజధాని పనుల కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ1,500 కోట్లు అప్పు తీసుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్ను అనుమతిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పుకు ఆర్థిక శాఖ నుంచి గ్యారంటీ తీసుకుని అప్పు ఒప్పందం చేసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.